హాయ్ గైస్, మనం ఈరోజు 9th క్లాస్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 6th లెసన్ మై చైల్డ్హుడ్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. మై చైల్డ్హుడ్ అంటే నా బాల్యం అని అర్థం. బాల్యం అంటే చిన్నప్పటి విశేషాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎవరి గురించి ఉందో చూద్దాం. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ సైంటిస్ట్స్ హూ హ్యావ్ ఆల్సో బీన్ స్టేట్స్మెన్? ఒక రాజకీయ నాయకుడిగా వెలిగినటువంటి ఒక సైంటిస్ట్ ఎవరైనా తెలుసా? అతను మొదట సైంటిస్ట్గా ఉండి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి అందులో కూడా సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఎవరో కాదు, ఏపీజే అబ్దుల్ కలాం. హూస్ ప్రాజెక్ట్స్ ఇన్ స్పేస్, డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ గైడెడ్ ఇండియా ఇన్ టు ద 21st century, బికేమ్ అవర్ 11th president in 2002. ఈయన ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన స్పేస్లో, డిఫెన్స్, న్యూక్లియర్ టెక్నాలజీలో వాటిలో ఒక సైంటిస్ట్గా ఉండి ఒక గొప్ప సైంటిస్ట్గా ఎన్నో కనుక్కొని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అనిపించుకున్నారు. ఆయన కనిపెట్టినటువంటి ఆ మిసైల్స్ ఇవన్నీ 21st centuryలో చాలా మన ఇండియాని ముందుకు తీసుకుపోయినాయి. అండ్ అలానే ఆయన 2002లో మన 11th president అనమాట, 11వ రాష్ట్రపతిగా ఆయన మన ఇండియాకు ఎన్నిక కావడం జరిగింది. In his autobiography Wings of Fire, he speaks of his childhood. ఆటోబయోగ్రఫీ అంటాం అంటే వాళ్ళ బయోగ్రఫీని వాళ్ళే రాసుకుంటే, ఏ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై వన్ సెల్ఫ్, తన బయోగ్రఫీని తనే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. ఈయన ఆటోబయోగ్రఫీ పేరు వింగ్స్ ఆఫ్ ఫైర్. అందులో ఆయన తన బాల్యం గురించి చెప్పాడనమాట. అందులో నుంచి కొన్ని విషయాలు ఈ లెసన్లో మనం చూస్తాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. I was born into a middle class Tamil family in the island town of Rameshwaram in the erstwhile Madras state. Erstwhile అంటే ఫార్మర్. ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రంగా ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మనం తమిళనాడు అంటా ఉన్నాం కదా, ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రంగా ఉండేది. అప్పుడు మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు రామేశ్వరం అనేటువంటి ఒక చిన్న ఐలాండ్ టౌన్లో, ఐలాండ్ అనమాట, అదొక ద్వీపం, చుట్టూ వాటర్ ఉంటాయి కదా, సముద్రం. అక్కడ రామేశ్వరం అనే ఒక ఐలాండ్లో, ఆ ద్వీపంలో ఒక మిడిల్ క్లాస్ తమిళ్ ఫ్యామిలీలో ఈయన పుట్టాడు. మై ఫాదర్ జైనులాబ్దీన్ హ్యాడ్ నైదర్ మచ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ మచ్ వెల్త్. వీళ్ళ ఫాదర్ పేరు జైనులాబ్దీన్. ఆయన పెద్దగా చదువుకోలేదు. నైదర్ అంటే రెండు లేదని అర్థం, రెండు కాదు అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, అలానే వెల్త్ కూడా లేదు, పెద్దగా సంపద కూడా లేదు, ఆస్తిపాస్తులు కూడా పెద్దగా లేవు. Despite these disadvantages, he possessed great innate wisdom and a true generosity of spirit. అవి లేకపోయినా కూడా, అంటే ఆ డిసడ్వాంటేజ్ ఉన్నా కూడా, ఆయన గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్ అనమాట. ఇన్నేట్ అంటే ఇన్బార్న్, పుట్టుకతోనే కొన్ని ఉంటాయి కదా, నేచర్, తెలివితేటలు, ఆ విజ్డమ్. అండ్ ట్రూ జనరోసిటీ ఆఫ్ స్పిరిట్, ఈ ఉదార స్వభావం, ఎవరికైనా హెల్ప్ చేయాలనుకునే ఆ తత్వం, ఇవన్నీ పుట్టుకతోనే వచ్చాయి ఆయనకు. హీ హ్యాడ్ అన్ ఐడియల్ హెల్ప్మేట్ ఇన్ మై మదర్. వాళ్ళ ఫాదర్కి ఒక మంచి తోడుగా ఉండేదన్నమాట వాళ్ళ మదర్, ఆశయమ్మ, అన్నిట్లోనూ తోడుగా ఉండేది. ఐ డు నాట్ రీకాల్ ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ షీ ఫెడ్ ఎవ్రీ డే. ఆమె రోజుకి ఎంతమందికి భోజనం పెట్టేదంటే తనకు సరిగ్గా నెంబర్ గుర్తురాలేదంట, అంటే చాలా మందికి పెట్టేది. బట్ ఐఎమ్ క్వైట్ సర్టన్ దట్ ఫార్ మోర్ అవుట్ సైడర్స్ ఏట్ విత్ అస్ దాన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యామిలీ పుట్ టుగెదర్. కానీ ఎంతమందికి పెట్టేదో తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్పగలిగాడంట, అంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరికంటే కూడా బయట వాళ్ళే ఎక్కువ మంది తినేవాళ్ళంట. వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కౌంట్ చేస్తే ఎంతమంది అవుతారో అంతమంది కంటే అవుట్ సైడర్సే ఎక్కువ వచ్చి తినేవాళ్ళంట వాళ్ళ ఇంట్లో. అంటే వాళ్ళ అమ్మ అలా ఇతరులకు కూడా భోజనం పెట్టి పంపించేది. I was one of many children, a short boy with rather undistinguished looks, born to tall and handsome parents. వీళ్ళకి చాలామంది పిల్లలు ఉన్నారు, అందులో ఈయన ఒకడు అబ్దుల్ కలాం. ఒక పొట్టిగా ఉంటాడు ఈయన, అన్డిస్టింగ్విష్డ్ లుక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండడు, పెద్ద హ్యాండ్సమ్గా కూడా ఉండడు. బార్న్ టు టాల్ అండ్ హ్యాండ్సమ్ పేరెంట్స్, వాళ్ళ మదర్ ఫాదర్ మాత్రం చాలా ఎత్తుగా హైట్ ఉంటారు అండ్ హ్యాండ్సమ్గా ఉంటారు. ఈయన అంత హ్యాండ్సమ్గా నేను లేనని చెప్తా ఉన్నాడు. We lived in our ancestral house which was built in the middle of the 19th century. వీళ్ళు ఉండేది వాళ్ళ పూర్వీకుల ఇంట్లో అనమాట. యాన్సెస్ట్రల్ హౌస్ అంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్, ఫోర్ ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళు కట్టించినటువంటి ఇంట్లో వీళ్ళు ఉంటున్నారు. అది 19th century మధ్యలో, మిడిల్ ఆఫ్ ద 19th centuryలో ఆ ఇంటిని కట్టారంట. ఆ ఇంట్లో వీళ్ళు ఉంటున్నారు. ఇట్ వాజ్ ఎ ఫెయిర్లీ లార్జ్ పక్కా హౌస్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ బ్రిక్ ఆన్ ద మాస్క్ స్ట్రీట్ ఇన్ రామేశ్వరం. ఆ ఇల్లు ఎలాంటిదంటే ఒక పెద్ద పక్కా హౌస్ అనమాట. లైమ్ స్టోన్తో, సున్నపురాలతో, బ్రిక్స్, ఇటుకలు యూజ్ చేసి కట్టున్నారు. అది ఎక్కడుందంటే రామేశ్వరంలోని మాస్క్ స్ట్రీట్లో, ఈ మసీద్ ఉంటుంది కదా,
ఆ వీధిలో వీళ్ళ ఇల్లు ఉండేది, ముస్లిమ్స్ కాబట్టి ఆ మాస్క్ స్ట్రీట్లో వీళ్ళు ఉండేవాళ్ళు. మై ఆస్టియర్ ఫాదర్ యూస్ టు అవాయిడ్ ఆల్ ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. ఆస్టియర్ అంటే చూడండి, సింపుల్, స్ట్రిక్ట్ అండ్ సివియర్. చాలా సింపుల్గా అంటే ఏమంటాం వాటిని, పెద్ద పెద్ద లగ్జరీస్కి అలవాటు పడకుండా కంఫర్ట్స్ అన్నిటినీ వదిలేశాడు అనమాట. చిన్న చిన్న పనికిరాని కంఫర్ట్స్ అంటే డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు కంఫర్ట్స్ కోరుకుంటూ ఉంటాం కదా, కారు ఉండాలి, ఏసీ ఉండాలి, ఇటువంటి ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్ని, లగ్జరీస్ అన్నిటినీ వదిలేశాడంట వాళ్ళ ఫాదర్. హవెవర్ ఆల్ నెసెసిటీస్ వర్ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, మెడిసిన్ ఆర్ క్లోత్స్. అంత లగ్జరీస్గా బతకాలని ఆశ లేకపోయినా వాళ్ళ ఫాదర్కి ఇవన్నీ ప్రొవైడ్ చేశాడంట వాళ్ళ పిల్లలందరికీ. అబ్దుల్ కలాంతో పాటుగా వాళ్ళ బ్రదర్స్కి, సిస్టర్స్ అందరికీ మంచి ఫుడ్ పెట్టేవాడు, మెడిసిన్ అండ్ క్లోత్స్ అన్నీ ప్రొవైడ్ చేశాడు వాళ్ళ ఫాదర్. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే మైన్ వాజ్ ఎ వెరీ సెక్యూర్ చైల్డ్హుడ్ బోత్ మెటీరియలీ అండ్ ఎమోషనలీ. ఈయన చెప్తా ఉన్నాడు ఇతని చైల్డ్హుడ్ ఎలా ఉండిందంటే మోస్ట్ సెక్యూర్ చైల్డ్హుడ్, అంటే పెద్దగా ఇబ్బందులు లేకుండా, అంటే తిండి తినడానికి కూడా ఇబ్బంది ఉండడం అటువంటి సమస్యలు ఏం లేవు. చాలా హ్యాపీగా మంచి ఫుడ్ తింటూ, మంచి బట్టలు వేసుకుంటూ, ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు మంచి మెడిసిన్స్, అన్నీ చదువు అన్నీ ప్రొవైడ్ చేయగలిగాడు వాళ్ళ ఫాదర్. బోత్ మెటీరియల్ అండ్ ఎమోషనల్. ఎమోషనల్గా అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్నీ బాగున్నాయి, మెటీరియలిస్టిక్ అంటే ఇవన్నీ క్లోత్స్, ఇవన్నీ మెటీరియల్స్ కిందకి వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళ డాడీ ప్రొవైడ్ చేయగలిగాడు అబ్దుల్ కలాంకి. ద సెకండ్ వరల్డ్ వార్ బ్రోక్అవుట్ ఇన్ 1939. బ్రోక్అవుట్ అంటే స్టార్ట్ అయ్యింది, బిగిన్ అయ్యింది అని అర్థం. 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. వెన్ ఐ వాస్ 8 years old. అది స్టార్ట్ అయినప్పుడు అబ్దుల్ కలాం ఏజ్ వచ్చేసి 8 years. For reasons I have never been able to understand, a sudden demand for tamarind seeds erupted in the market. ఆ రీజన్స్ ఎందుకో తెలియదు కానీ ఉన్నట్టుండి ఈ టామరిన్ సీడ్స్, ఈ చింతపండు గింజలు ఉంటాయి కదా, సీడ్స్, ఆ విత్తనాలు, వాటికి ఉన్నట్టుండి మార్కెట్లో సడన్గా డిమాండ్ పెరిగింది. అంటే వాటిని కొనడం మొదలుపెట్టారు మార్కెట్లో, అమ్మడం, కొనడం ఇవన్నీ. I used to collect the seeds and sell them to a provision shop on Mask Street. ఈయన కూడా ఏం చేసేవాడంటే వాటిని కలెక్ట్ చేసి ఆ సీడ్స్ అన్నిటిని, టామరిన్ సీడ్స్ని అక్కడే మాస్క్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ షాప్ అంటే ఒక కిరాణా షాప్, అందులో అమ్మేవాడు. ఏ డేస్ కలెక్షన్ వుడ్ ఫెచ్ మీ ద ప్రిన్స్లీ సమ్ ఆఫ్ 1 anna. అంటే ఒక రోజంతా కష్టపడి పనిచేసి ఆ గింజల్ని ఏరుకొని వచ్చే విత్తనాలని అమ్మితే ఆయనకి దాదాపుగా 1 anna వచ్చేదన్నమాట. అనా అని పిలిచేవాళ్ళం అప్పుడు, పైసల కంటే ఇంకా తక్కువ. మై బ్రదర్ ఇన్ లా జలాలుద్దీన్ వుడ్ టెల్ మీ స్టోరీస్ అబౌట్ ద వార్ విచ్ ఐ వుడ్ లేటర్ అటెంప్ట్ టు ట్రేస్ ఇన్ ద హెడ్లైన్స్ ఇన్ దీనామణి. వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఉండేవాడు అతనికి, జలాలుద్దీన్ అనే వ్యక్తి. ఆయన యుద్ధం గురించి, అంటే బయట యుద్ధం స్టార్ట్ అయింది కదా, వరల్డ్ వార్, దాని గురించి స్టోరీస్ అన్ని చెప్పేవాడంట. దాని తర్వాత ఆయన చెప్పిన స్టోరీస్ నెక్స్ట్ డే ఈ దీనామణి అనే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో ఈయన చూసేవాడంట అబ్దుల్ కలాం. వాటి గురించి దీనామణి అనేది ఒక న్యూస్ పేపర్ పేరు. అవర్ ఏరియా బీయింగ్ ఐసోలేటెడ్ వాజ్ కంప్లీట్లీ అన్ఎఫెక్టెడ్ బై ద వార్. వీళ్ళ ఏరియాలో ఈ యుద్ధ ప్రభావం ఏమాత్రం లేదంట. ఎందుకంటే చెప్పాం కదా, వాళ్ళు ఉన్నది ఒక ద్వీపంలోని, ఐలాండ్ కదా, ఐసోలేటెడ్ అంటే చాలా సింగిల్గా ఉంటుంది, వేరే ఊర్లతో ఎటువంటి సంబంధం ఉండదు. అంటే ట్రాన్స్పోర్ట్ పరంగా మిగతా అన్ని ఇంకా వాటర్ ఉంటాయి కదా, అందువల్ల ఈ యుద్ధం ప్రభావం వాళ్ళ ఊరి మీద అస్సలు లేదు. బట్ సూన్ ఇండియా వాజ్ ఫోర్స్ టు జాయిన్ ద allied ఫోర్సెస్ అండ్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ వాస్ డిక్లేర్డ్. అప్పటిదాకా బాగానే ఉంది, కానీ సడన్గా ఈ allied ఫోర్సెస్ అంటే మిత్రపక్షాలు ఉంటాయి కదా, అంటే మన ఇండియాకి సంబంధించిన మిత్ర దేశాలు, వాళ్ళు యుద్ధంలో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, వాళ్ళ ఫోర్స్లోకి జాయిన్ కమ్మని మన ఇండియాని కూడా అంటే జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వీళ్ళ రాష్ట్రంలో, అంటే మన దేశంలో ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ అయింది. అంటే యుద్ధం గురించి సంథింగ్, ఇంకా అంటే మన దేశం తరపున, అంటే మన దేశం కూడా యుద్ధంలో పాల్గొనబోతా ఉంది అని. The first casualty came in the form of the suspension of the train halt at Rameshwaram station. ఇంకా మొట్టమొదటి క్యాజువాలిటీ అంటే యుద్ధ ప్రభావం వల్ల మొట్టమొదటిగా జరిగింది నష్టం ఏదంటే, రామేశ్వరంలో ట్రైన్ స్టేషన్లో హాల్ట్ అనేది లేకుండా పోయింది. అంటే సస్పెన్షన్ చేసినారు, అంటే ట్రైన్ ఆగట్లే. అప్పటిదాకా రామేశ్వరం స్టేషన్లో ట్రైన్ ఆగేది, ఇప్పుడు ఆగడం లేదు. The newspapers now had to be bundled and thrown out from the moving train on the Rameshwaram road between Rameshwaram and Dhanushkodi. మామూలుగా ట్రైన్ ఆగే టైంలో ఏం చేసేవాళ్ళంటే, రామేశ్వరం స్టేషన్లో ట్రైన్ ఆగుతుంది కదా, రోజు పొద్దున్న న్యూస్ పేపర్స్ వస్తాయి కదా, సిటీ నుంచి న్యూస్ పేపర్స్ వస్తాయి వాళ్ళ ఊరికి, అక్కడ నుంచి వాళ్ళ ఊర్లో న్యూస్ పేపర్స్ అన్నింటినీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. కానీ ఇప్పుడు ట్రైన్ ఆగట్లే, అందుకు ఏం చేయాల్సి వస్తుందంటే వాటిని బండిల్ చేసి, అంటే కట్టగా కట్టి
ట్రైన్లో నుంచి, మూవింగ్ ట్రైన్లో నుంచి, వెళ్తున్న ట్రైన్లో నుంచి బయటికి విసిరేసేవాళ్ళు. అంటే రామేశ్వరంకి ధనుష్కోడికి మధ్యలో ఆ రామేశ్వరం రోడ్లో విసిరేసేవాళ్ళు వాటిని. దట్ ఫోర్స్డ్ మై కజిన్ సంషుద్దీన్, హూ డిస్ట్రిబ్యూటెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ రామేశ్వరం, టు లుక్ ఫర్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు క్యాచ్ ద బండిల్స్ అండ్ యాజ్ ఇఫ్ న్యాచురలీ ఐ ఫిల్ ద స్లాట్. అప్పటిదాకా వాళ్ళ కజిన్ సంషుద్దీన్ అనే వ్యక్తి ట్రైన్ ఆగే సమయంలో అతను ఒక్కడే పేపర్స్ని దించుకొని, అంటే ట్రైన్ ఆగుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది కదా, ట్రైన్లో నుంచి ఆ బండిల్ని దించుకుని మిగిలిన చోట్లన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు విసిరేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడో పడుతూ ఉన్నాయి. అందువల్ల వాటన్నిటిని కలెక్ట్ చేయడానికి ఇంకొక హెల్పింగ్ హ్యాండ్ కావాల్సి వచ్చింది, అంటే తోడుగా ఇంకొక సహాయం ఎవరొకరు కావాల్సి వచ్చింది. అండ్ యాజ్ ఇఫ్ న్యాచురలీ ఐ ఫిల్ ద స్లాట్, ఇంకా న్యాచురల్గానే కజిన్ కాబట్టి తన కజిన్ అబ్దుల్ కలాంని అడిగాడు అనమాట హెల్ప్కి. ఈయన ఆ పనిలో చేరాడు. ఐ ఫిల్ ద స్లాట్ అంటే ఆ ఖాళీని ఈయన పూర్తి చేశాడు. సంషుద్దీన్ హెల్ప్ మీ ఆన్ మై ఫస్ట్ వేజెస్. సంషుద్దీన్ మొట్టమొదటిసారిగా తన జీవితంలో అబ్దుల్ కలాం మొట్టమొదటిగా సంపాదించడానికి హెల్ప్ చేసింది ఎవరంటే సంషుద్దీన్. ఆ పేపర్లు కలెక్ట్ చేయడానికి హెల్ప్ చేశాడు కదా, డిస్ట్రిబ్యూట్ చేయడానికి అంతా, అలా డబ్బులు ఇచ్చేవాడు. హాఫ్ ఎ సెంచరీ లేటర్ ఐ కెన్ స్టిల్ ఫీల్ ద సర్జ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ఎర్నింగ్ మై ఓన్ మనీ ఫర్ ద ఫస్ట్ టైం. హాఫ్ ఎ సెంచరీ లేటర్ అంటే 50 సంవత్సరాల తర్వాత కూడా, ఈ పుస్తకం రాస్తున్న టైంలో కూడా ఆయన ఆ ప్రైడ్ని, ఆ గర్వాన్ని, అంటే మొట్టమొదటిసారిగా శాలరీని సంపాదించినప్పుడు, మొట్టమొదటిసారిగా డబ్బు సంపాదించినప్పుడు ఉండే ఆనందం, ఆ గర్వం ఇప్పటికి కూడా ఫీల్ అవుతున్నాను అన్నాడు ఈయన ఆ పుస్తకం రాసే సమయానికి 50 సంవత్సరాల తర్వాత. Every child is born with some inherited characteristics into a specific socio-economic and emotional environment. ప్రతి పిల్లాడు కూడా పుట్టుకతో కొన్ని ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి అతనికి, అంటే వాళ్ళ వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు వస్తూ ఉంటాయి వాళ్ళ మదర్ నుంచి, ఫాదర్ నుంచి, ఇలా ఇంటూ ఏ స్పెసిఫిక్ సోషియో ఎకనామిక్ అండ్ ఎమోషనల్ ఎన్వైరన్మెంట్, అంటే ఎమోషనల్గా, సోషల్గా, అంటే సొసైటీలో ఎకనామిక్ పరంగా అన్ని విషయాలలో కొన్ని అలవాట్లు వస్తూ ఉంటాయి తల్లిదండ్రుల నుంచి. అండ్ ట్రైన్డ్ ఇన్ సర్టన్ వేస్ బై ఫిగర్స్ ఆఫ్ అథారిటీ. దాని తర్వాత ఈ నేర్పించే వాళ్ళు ఉంటారు కదా, ఫిగర్స్ ఆఫ్ అథారిటీ అంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నేర్పిస్తూ ఉంటారు, ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. కొన్ని ఇలా ట్రైనింగ్ తీసుకొని నేర్చుకుంటారు, కొన్ని పుట్టుకతో వస్తూ ఉంటాయి. ఐ ఇన్హెరిటెడ్ ఆనెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ మై ఫాదర్. అలా నాకేమొచ్చిందంటే, తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఏది వచ్చిందంటే తనకు ఆనెస్టీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫ్రమ్ మై ఫాదర్. వాళ్ళ నాన్న నుంచి ఆనెస్టీ, నిజాయితీ, సెల్ఫ్ డిసిప్లిన్ ఇవి వచ్చాయంట. అండ్ ఫ్రమ్ మై మదర్ ఐ ఇన్హెరిటెడ్ ఫెయిత్ ఇన్ గుడ్నెస్ అండ్ డీప్ కైండ్నెస్ అండ్ సో డిడ్ మై 3 brothers అండ్ సిస్టర్. వాళ్ళ 3 బ్రదర్స్, వాళ్ళ సిస్టర్ కూడా. వీళ్ళ మదర్ నుంచి ఏం నేర్చుకున్నాడంటే, అతను ఏం అలవాట్లు వచ్చాయంటే తనకి, గుడ్నెస్, ఫెయిత్ ఇన్ గుడ్నెస్ అంటే మంచి చేయడంలో విశ్వాసం, అంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది అనే విశ్వాసం. అండ్ డీప్ కైండ్నెస్, దయ చూపించడం, ఎవరైనా లేదని హెల్ప్ అడగడానికి వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇటువంటి క్యారెక్టర్స్ తన మదర్ నుంచి వచ్చాయి. ఈయనలాగానే వాళ్ళ 3 బ్రదర్స్కి, సిస్టర్కి కూడా ఇవే లక్షణాలు వచ్చాయన్నమాట. ఐ హ్యాడ్ 3 close friends in my childhood. ఈయనకు చిన్నప్పుడు 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, రామనాథ శాస్త్రి, అరవిందన్ అండ్ శివప్రకాశన్. వాళ్ళ 3 స్నేహితులు, రామనాథ శాస్త్రి, అరవిందన్ అండ్ శివప్రకాశన్. ఆల్ దీస్ బాయ్స్ వర్ ఫ్రమ్ ఆర్థోడాక్స్ హిందూ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్. వీళ్ళంతా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు అనమాట, బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, బ్రాహ్మిన్స్. యాజ్ చిల్డ్రన్ నన్ ఆఫ్ us ever felt any difference amongst ourselves because of our religious differences and upbringing. చిన్నప్పుడు, వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఈ తేడా ఏం లేదు వీళ్ళ 3 మధ్యలో. ఈయన అబ్దుల్ కలాం వచ్చేసి ఒక ముస్లిం, వీళ్ళు 3 బ్రాహ్మిన్స్, కానీ రిలీజియన్స్ వేరు కదా, ఫ్రెండ్షిప్ చేయకూడదు అని అటువంటి ఏం లేదు, అటువంటి తేడాలేం చిన్నప్పుడు కనిపించలేదు. ఎందుకంటే అప్బ్రింగింగ్, వాళ్ళు పెంచిన విధానం, వాళ్ళ పేరెంట్స్ పెంచిన విధానం, అవన్నీ అలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రామనాథ శాస్త్రి వాజ్ ద సన్ ఆఫ్ పక్షి లక్ష్మణ శాస్త్రి, ద హై ప్రీస్ట్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్. ఈ రామేశ్వరంలో టెంపుల్లో ఒక ప్రధాన అర్చకుడు ఉంటాడు కదా, ప్రధాన పూజారి, ప్రధాన అర్చకుడు, ప్రీస్ట్. ఆయన కొడుకు, అంటే ఆయన పేరు పక్షి లక్ష్మణ శాస్త్రి, ఆయన కొడుకే రామనాథ శాస్త్రి. లేటర్ హీ టుక్ ఓవర్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ద రామేశ్వరం టెంపుల్ ఫ్రమ్ హిజ్ ఫాదర్. ఈ వ్యక్తి రామనాథ శాస్త్రి ఏం చేశాడంటే, తన ఫాదర్ పక్షి లక్ష్మణ శాస్త్రి తర్వాత ఆయన ఆ టెంపుల్లో పూజారి అయ్యాడంట. అంటే ఈయన ఫ్రెండ్, ఆయన ప్రధాన అర్చకుడుగా ఆయన మారిపోయాడు వాళ్ళ నాన్న తర్వాత.
Aravindan went into the business of arranging transport for visiting pilgrims. దాని తర్వాత అరవింద్ ఈ పిలిగ్రిమ్స్ అంటే కొన్ని ప్రదేశాలు ఉంటాయి కదా, అంటే కొన్ని దేవాలయాలు, వాటన్నిటిని సందర్శించడానికి పిలిగ్రిమ్స్ అంటాం. వాటన్నిటిని దేవాలయాలు అంటే దేవునికి సంబంధించిన ఇటువంటివన్నీ, అటువంటి ప్లేస్లు విజిట్ చేయడానికి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటాయి కదా, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, వాటన్నిటిని విజిట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ని అరేంజ్ చేసే, అంటే వెహికల్స్ని అరేంజ్ చేసే బిజినెస్లో ఈ అరవిందన్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత అండ్ శివప్రకాశన్ బికేమ్ ఏ క్యాటరింగ్ కాంట్రాక్టర్ ఫర్ ద సదరన్ రైల్వేస్. సదరన్ రైల్వేస్లో క్యాటరింగ్ అనమాట, అంటే ఫుడ్ తయారు చేసే కాంట్రాక్టర్గా తన ఫ్రెండ్ శివప్రకాశన్ చేరాడు లాస్ట్కి, అంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆయన కూడా. During the annual Sri Sitarama Kalyanam ceremony, our family used to arrange boats with a special platform for carrying idols of the Lord from the temple to the marriage site, situated in the middle of the pond called Ramatirtha, which was near our house. ఈయన ఏం చేస్తున్నాడు చూడండి బిజినెస్. పెద్ద అయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఏం చేసేదంటే ఆ టైంలో ప్రతి సంవత్సరం శ్రీ సీతారామ కళ్యాణం జరుగుతుంది కదా, ప్రతి సంవత్సరం ఆ ఉత్సవం జరిగేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ టెంపుల్ నుంచి మ్యారేజ్ సైట్, అంటే సీతారామ కళ్యాణం జరిగే ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే మిడిల్ ఆఫ్ ద పాండ్ కాల్డ్ రామతీర్థ. రామతీర్థ అనే ఒక పాండ్, ఆ కొలను మధ్యలో, ఆ సరస్సు మధ్యలో ఇది ఉంటుందంట. ఇది ఈ వివాహం చేసే అంటే కళ్యాణం, శ్రీ సీతారామ కళ్యాణం జరిగే ప్రదేశం అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి అంటే బోట్లో తీసుకెళ్ళాలి, ఒక ప్లాట్ఫామ్ పెట్టి, అంటే ఒక పీటలాగా పెట్టి దాని మీద విగ్రహాలు పెట్టి ఇక్కడ నుంచి వీళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ మ్యారేజ్ సైట్కి, ఆ వివాహం చేసే ఈ కళ్యాణం జరిపే ప్రదేశానికి ఈ విగ్రహాలు తీసుకొని పోయేవాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ, అబ్దుల్ కలాం వాళ్ళ ఫ్యామిలీ. Events from the Ramayana and from the life of the prophet were the bedtime stories my mother and grandmother would tell the children in our family. వీళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా ఈ రామాయణ గాథలు ఉంటాయి కదా, రామాయణంలో స్టోరీస్ అన్నీ ఉంటాయి, కొన్ని మంచి మంచి స్టోరీస్ అవన్నీ, అండ్ ప్రొఫెట్ మహమ్మద్ ప్రవక్త గురించి స్టోరీస్, ఇవన్నీ వీళ్ళ గ్రాండ్ మదర్ పిల్లలకి చెప్పేదంట వాళ్ళ ఫ్యామిలీలో. One day when I was in the 5th standard at the Rameshwaram Elementary School, a new teacher came to our class. ఒకరోజు ఈయన 5th క్లాస్ చదివేటప్పుడు రామేశ్వరం ఎలిమెంటరీ స్కూల్లో కొత్తగా ఒక టీచర్ వచ్చారు వాళ్ళ క్లాస్కి. ఐ యూస్ టు వేర్ ఎ క్యాప్ విచ్ మార్క్ మీ యాజ్ అ ముస్లిం. ఈ ముస్లిమ్స్ పెట్టుకుంటారు కదా ఒక టోపీ, అది పెట్టుకునేవాడు ఈయన ఆ టైంలో. అండ్ ఐ ఆల్వేస్ సాట్ ఇన్ ద ఫ్రంట్ రో నెక్స్ట్ టు రామనాథ శాస్త్రి. ఈయన ఎప్పుడు మొదటి వరుసలో కూర్చునేవాడు, రామనాథ శాస్త్రి పక్కనే కూర్చునేవాడు. హూ వోర్ ద సేక్రెడ్ థ్రెడ్. ఆయన ఏం వేసుకొని, ఆయన బ్రాహ్మణుడు కదా, తన బాడీ మీద జంధ్యం వేసుకొని ఉంటాడు కదా, సేక్రెడ్ థ్రెడ్ అంటాం, అది వేసుకునేవాడు. ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఎ ముస్లిం బాయ్. ఆ కొత్తగా వచ్చిన టీచరు తట్టుకోలేకపోయాడంట, ఆయనకి మింగుడు పడలేదు. ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ ప్రీస్ట్ పక్కన కూర్చోవడం ఆయనకి నచ్చలేదు. In accordance with our social ranking, as the new teacher saw it, I was asked to go and sit on the back bench. ఈ సమాజంలో ఉండే ర్యాంకింగ్స్, వాళ్ళ సోషల్ ర్యాంకింగ్స్ అనమాట, అంటే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేటువంటి డిఫరెన్స్ అప్పుడు ఆయన పాటించేవాడు. కాబట్టి ఏం చేశాడంటే అబ్దుల్ కలాంని, నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో, బ్యాక్ బెంచ్లో కూర్చో అని పంపించేశాడంట. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అండ్ సో డిడ్ రామనాథ శాస్త్రి. నేను చాలా బాధపడ్డాడు అబ్దుల్ కలాం, అండ్ రామనాథ శాస్త్రి కూడా చాలా బాధపడ్డాడు. He looked utterly downcast as I shifted to my seat in the last row. ఆయన తన పుస్తకాలు తీసుకొని చివరి వరుసలో చివరి బెంచ్కి వెళ్ళి కూర్చుంటా ఉంటే రామనాథ శాస్త్రి చాలా చాలా బాధపడ్డాడు అనమాట. అట్టర్లీ డౌన్ క్యాస్ట్ అంటే చూడండి, సాడ్ ఆర్ డిప్రెస్డ్, చాలా సాడ్గా ఫీల్ అయ్యాడు, డిప్రెస్ అయిపోయాడు. The image of him weeping when I shifted to the last row left a lasting impression on me. ఆ పిక్చర్ అనమాట, అంటే ఆ దృశ్యం ఎప్పటికీ ఇంకా తన మీద చాలా ప్రభావం చూపించింది. ఆ రామనాథ శాస్త్రి ఏడుస్తూ ఉంటే ఆ సన్నివేశం ఆయనకి ఎప్పటికీ గుర్తుండిపోయింది, చాలా ప్రభావం చూపించింది ఆయన మీద. ఆఫ్టర్ స్కూల్ we went home and told our respective parents about the incident. ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే జరిగిన సిచ్యువేషన్ని వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు. అబ్దుల్ కలాం వాళ్ళ నాన్నకి చెప్పారు, ఈ రామనాథ శాస్త్రి తన ఫాదర్కి చెప్పేశారనమాట దాని గురించి. లక్ష్మణ శాస్త్రి సమ్మన్డ్ ద టీచర్ అండ్ ఇన్ అవర్ ప్రెజెన్స్ told the teacher that he should not spread the poison of social inequality and communal intolerance in the minds of innocent children.
వాళ్ళ నాన్న లక్ష్మణ శాస్త్రి గారు ఏం చేశారంటే ఆ టీచర్ని, కొత్తగా వచ్చిన టీచర్ని పిలిపించారు. సమ్మన్ అంటే పిలిపించడం, అడగడం అంటే ఆ వ్యక్తిని పిలుచుకొని రండి అని చెప్పడం. అలా పిలిపించి ఆ టీచర్ని వీళ్ళ సమక్షంలో, అంటే వీళ్ళ ముందరే, అబ్దుల్ కలాం అండ్ రామనాథ శాస్త్రి ముందరే వాళ్ళ నాన్న టీచర్తో అన్నారనమాట, మీరు ఇలా సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే సమాజంలో అసమానతల్ని, కమ్యూనల్ ఇంటాలరెన్స్ని, అంటే ఈ కమ్యూనల్ ఇండిఫరెన్సెస్ ఉంటాయి కదా, మత భేదాలని, వాటిని అనే విషయాన్ని మీరు స్ప్రెడ్ చేయకూడదు పిల్లల మైండ్స్లలో అని చెప్పాడు. He bluntly asked the teacher to either apologize or quit the school and the island. ఆయన మొహమాటం లేకోకుండా, బ్లంట్లీ అంటే మొహమాటం ఏం పడకుండా స్ట్రైట్గా అడిగేశాడు అనమాట, మీరు క్షమాపణ చెప్పండి లేదా ఈ స్కూల్ని, ఈ ఐలాండ్ని వదిలేసి వెళ్ళిపోండి అని. నాట్ ఓన్లీ డిడ్ ద టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్ బట్ ద స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ కన్విక్షన్ లక్ష్మణ శాస్త్రి కన్వేడ్ అల్టిమేట్లీ రిఫార్మ్డ్ దిస్ యంగ్ టీచర్. ఆయన దాని తర్వాత తన తప్పు దాన్ని తెలుసుకొని, అంటే క్షమాపణలు చెప్పాడు, తను చేసిన తప్పు గురించి అంటే బాధపడ్డాడు తన బిహేవియర్ పట్ల. అలానే తను కూడా పూర్తిగా మారిపోయాడు. చివరికి ఆ యంగ్ టీచర్ కూడా ఈ కమ్యూనల్ డిఫరెన్సెస్ని ఫాలో అవ్వడం ఇంకా మానేశాడు అనమాట, తను కూడా మారిపోయాడు. On the whole, the small society of Rameshwaram was very rigid in terms of the segregation of different social groups. ఓవరాల్గా చూస్తే ఈ రామేశ్వరం అనేది చిన్న ఊరు అయినప్పటికీ, అంటే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఉంటాయి కదా, అందరూ విడివిడిగానే ఉండేవాళ్ళు. హవెవర్ మై సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్, దో యాన్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ విత్ ఎ వెరీ కన్జర్వేటివ్ వైఫ్, వాజ్ సంథింగ్ ఆఫ్ ఎ రెబెల్. అందరూ వాళ్ళ ఊర్లో ముస్లిమ్స్ అంతా ఒక పద్ధతులు పాటిస్తూ ఒకవైపు, బ్రాహ్మిన్స్ అంతా ఒక చోట, ఇలా ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని. కాకపోతే వీళ్ళ సైన్స్ టీచర్, ఆయన పేరు శివసుబ్రహ్మణ్య అయ్యర్, ఆయన ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఆయన, అండ్ తన భార్య వచ్చేసి వెరీ కన్జర్వేటివ్ వైఫ్, అంటే ఆమె ఇంకా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది రూల్స్ని అన్నిటిని, అంటే రిలీజియన్ని, వాటన్నిటిని ఇంకా ఎక్కువగా నమ్మేటువంటి వ్యక్తి తన భార్య. కానీ ఆయన మాత్రం ఒక రెబెల్ అనమాట. ఆయన వాటిని పట్టించుకునేవాడు, ఆ కులాన్ని, ఆ మతాన్ని, ఆ భేదాలని ఆయన ఫాలో అయ్యేవాడు కాదు వాళ్ళ సైన్స్ టీచర్. He did his best to break social barriers so that people from varying backgrounds could mingle easily. ఆయన ఈ సోషల్ బ్యారియర్స్ని, ఈ అడ్డుకట్టల్ని, అంటే సమాజంలో ఉండేటువంటి ఈ కులాలు, మతాలు అనే అడ్డుకట్టల్ని ఆయన బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేశాడనమాట, అంటే పోరాడాడు వాళ్ళ సైన్స్ టీచర్. ఎందుకంటే అప్పుడే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి, రకరకాల మతాలకు సంబంధించిన వ్యక్తులంతా కలిసిమెలిసి ఉండగలరు అని ఆయన నమ్మేవాడు. He used to spend hours with me and would say, ఆయన గంటల పాటుగా అబ్దుల్ కలాం దగ్గర స్పెండ్ చేస్తూ చెప్పేవాడు అనమాట, కలాం, ఐ వాంట్ యూ టు డెవలప్ సో దట్ యు ఆర్ ఆన్ పార్ విత్ ద హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ బిగ్ సిటీస్. కలాంకి చెప్పేవాడు అనమాట, నువ్వు చాలా డెవలప్ అవ్వాలి కలాం. ఎంతగా అవ్వాలంటే పెద్ద సిటీలలో బాగా చదువుకున్న వ్యక్తులు ఎంత ఎత్తుకైతే ఎదుగుంటారో వాళ్ళతో సమానంగా పోటీ పడాలి నువ్వు అని తనలో ఆత్మవిశ్వాసాన్ని నేర్పించేవాడు, తనలో ఆత్మవిశ్వాసాన్ని రెచ్చగొట్టేవాడు ఆయన. వన్ డే హీ ఇన్వైటెడ్ మీ టు హిస్ హోమ్ ఫర్ ఎ మీల్. ఒకరోజు ఆ సైన్స్ టీచర్ భోజనానికి రమ్మని పిలిచాడు అబ్దుల్ కలాంని. హిస్ వైఫ్ వాజ్ హారిఫైడ్ అట్ ద ఐడియా ఆఫ్ ఎ ముస్లిం బాయ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు డైన్ ఇన్ హర్ రిచువల్లీ ప్యూర్ కిచెన్. ఆ మాట చెప్పగానే, ఆ ఆలోచనకి, అంటే ఒక ముస్లిం బాయ్ వాళ్ళ ఇంట్లో వచ్చి భోజనం చేస్తున్నాడు అనే ఆలోచన రాగానే వాళ్ళ భార్య అర్థం కాలేదు, భయపడిపోయింది పూర్తిగా. ఒక ముస్లిం బాయ్ నా ప్యూర్ కిచెన్లో, అంటే నా పవిత్రమైన కిచెన్లో వంట చేసి పెట్టి ఆ ముస్లిం అబ్బాయికి పెట్టాలన్నా నేను, అంతా నా కిచెన్ ఏమైపోతుంది అన్న రీతిలో ఆమె చాలా భయపడిపోయిందంట. శివసుబ్రహ్మణ్య అయ్యర్ వాజ్ నాట్ పర్టర్బ్డ్ నార్ డిడ్ హి గెట్ యాంగ్రీ విత్ హిస్ వైఫ్. ఈయన అంటే డిస్టర్బ్ కాలేదు తన భార్య ఆలోచన పట్ల, అండ్ తన భార్య మీద కోపం కూడా రాలేదు. బట్ ఇన్స్టెడ్ సర్వ్డ్ మీ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్ అండ్ సాట్ డౌన్ బిసైడ్ మీ టు ఈట్ హిస్ మీల్. ఆయన తన భార్య వడ్డించకపోయేసరికి ఈయనే తన చేతులతో అబ్దుల్ కలాంకి వడ్డించి తన పక్కనే కూర్చున్నాడు తినడానికి. హిస్ వైఫ్ వాచ్డ్ us ఫ్రమ్ బిహైండ్ ద కిచెన్ డోర్. తన భార్య లోపలికి కూడా రాకుండా, అంటే కిచెన్లోనే దాక్కుని హాల్లోకి కూడా రాకుండా కిచెన్లో నుంచి డోర్ వెనకాల నుంచి చూస్తూ ఉంది. I wondered whether she had observed any difference in the way I ate rice, drank water or cleaned the floor after the meal. అంటే ఈయనకు డౌట్ వచ్చింది, నేనేమైనా వేరే రకంగా తింటా ఉన్నాను, అంటే తినేటప్పుడు డిఫరెంట్గా, ఇప్పుడు వేరే రిలీజియన్ కదా, ముస్లిం కదా, అంటే వేరే రకంగా తింటారా ఏమైనా
అంటే ఆమె అబ్జర్వ్ చేస్తుందేమో అలా అనుకున్నాడు. తను తినే విధానంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా, వాటర్ తాగే విధానంలో, అన్నం తిన్న తర్వాత కింద పడిన మెతుకుల్ని క్లీన్ చేసే విధానంలో ఏమైనా తేడా ఉందా అన్నట్లుగా ఆమె చూస్తూ ఉందని తను అనుకున్నాడు అబ్దుల్ కలాం. వెన్ ఐ వాజ్ లీవింగ్ హిస్ హౌస్, శివసుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్వైటెడ్ మీ టు జాయిన్ హిమ్ ఫర్ డిన్నర్ అగైన్ ద నెక్స్ట్ వీకెండ్. ఇంకా ఆ భోజనం అలా జరిగింది. ఆయన ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు తన సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు మళ్ళీ ఇన్వైట్ చేశారనమాట, నెక్స్ట్ వీకెండ్లో ఈసారి డిన్నర్కి రావాలి అని. అబ్జర్వింగ్ మై హెజిటేషన్, అంటే ఇప్పుడు జరిగింది కదా కొద్దిగా అవమానం లాగా, వాళ్ళ భార్య అంటే ఆ మేడం భోజనం కూడా వడ్డించకుండా ఉంది కదా, అందుకు ఆయన హెజిటేట్ ఫీల్ అవుతూ ఉంటే, మళ్ళీ రావాలా వద్దా అని ఫీల్ అవుతూ ఉంటే, హీ టోల్డ్ మీ నాట్ టు గెట్ అప్సెట్ సేయింగ్, ఆయన వాళ్ళ సార్ ఏం చెప్పాడంటే వాళ్ళ టీచర్ అప్సెట్ అవ్వద్దని చెప్పి, వన్స్ యూ డిసైడ్ టు చేంజ్ ద సిస్టమ్ సచ్ ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బి కన్ఫ్రంటెడ్. నువ్వు సిస్టమ్ని మార్చాలని ట్రై చేస్తున్నావు కదా, సొసైటీని మార్చాలని ట్రై చేస్తూ ఉంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలని ఫస్ట్ ఎదుర్కోవాలి. వీటినే ఎదుర్కోలేకపోతే మనం సొసైటీని ఏం చేంజ్ చేయగలుగుతాం. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నింటినీ మనం ధైర్యంగా ఫేస్ చేయాలి అని చెప్పాడంట వాళ్ళ సైన్స్ టీచర్. When I visited his house the next week, Shivasubramanya Iyer's wife took me inside her kitchen and served me food with her own hands. నెక్స్ట్ వీక్ ఆయన మళ్ళీ తన ఇంటికి వచ్చినప్పుడు ఈసారి వాళ్ళ సార్ యొక్క భార్య శివసుబ్రహ్మణ్య అయ్యర్స్ వైఫ్ తనని కిచెన్లోకి తనే తీసుకుపోయి ఈ అబ్దుల్ కలాంని అండ్ తన చేతులతో ఫుడ్ పెట్టిందంట. అంటే తను కూడా మారిపోయింది తర్వాత. దెన్ ద సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఓవర్ అండ్ ఇండియాస్ ఫ్రీడమ్ వాజ్ ఇమినెంట్. ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం కూడా అయిపోయింది అదే టైంలో. ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది ఇండియాకి ఫ్రీడమ్ వచ్చేస్తూ ఉంది. ఇండియన్స్ విల్ బిల్డ్ దేర్ ఓన్ ఇండియా డిక్లేర్డ్ గాంధీజీ గారు వచ్చి చెప్పారు, భారతీయులు తమ భారతదేశాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు, వాళ్ళే పరిపాలించుకుంటారు, ఇంకా వేరే వాళ్ళ అవసరం లేదు అని డిక్లేర్ చేసేసాడు. ద హోల్ కంట్రీ వాజ్ ఫిల్డ్ విత్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఆప్టిమిజం. ఇంకా మొత్తం దేశమంతా మంచి పాజిటివ్నెస్, అంటే అందరూ హ్యాపీగా ఉన్నారు దేశమంతా. ఐ ఆస్క్డ్ మై ఫాదర్ ఫర్ పర్మిషన్ టు లీవ్ రామేశ్వరం అండ్ స్టడీ అట్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ రామనాథపురం. ఈయన కూడా చదువుకుందామని వాళ్ళ నాన్న పర్మిషన్ అడిగాడు అనమాట. రామేశ్వరాన్ని వదిలేసి ఈ రామనాథపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనమాట, అది జిల్లా కేంద్రం, రామనాథపురంకి వెళ్ళి నేను చదువుకుంటాను, మన ఊరిని వదిలేసి అక్కడే ఉండి హాస్టల్లో ఉండి చదువుకుంటానని పర్మిషన్ అడిగాడు. ఇది వాళ్ళ వైఫ్ ఆమె భోజనం పెడతా ఉందన్నమాట. ఈయన వాళ్ళ సార్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ అబ్దుల్ కలాం. వాళ్ళ నాన్న పర్మిషన్ అడిగాడు బయటికి వెళ్ళి చదువుకుంటాను అని. హీ టోల్డ్ మీ యాజ్ ఇఫ్ థింకింగ్ అలౌడ్, అబుల్ ఐ నో యూ హ్యాడ్ టు గో అవే టు గ్రో. అబుల్, నాకు తెలుసు నువ్వు ఎదగాలని బయటికి వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు నీ జీవితంలో సక్సెస్ అవ్వాలని బయటికి వెళ్దాం అనుకుంటున్నావు. డస్ ద సీగల్ నాట్ ఫ్లై అక్రాస్ ద సన్ అలోన్ అండ్ వితౌట్ ఎ నెస్ట్? హీ కోటెడ్ ఖలీల్ జిబ్రాన్ టు మై హెసిటెంట్ మదర్. ఆయన చెప్పాడనమాట, సీగల్ ఒక పక్షి ఉంటుంది కదా, సీగల్ అనే పక్షి ఎండనక వానక అది పోతూనే ఉంటుంది సముద్రంలో, నెస్ట్ కూడా ఉండదు, రెస్ట్ ఉండదు, ఒక్కటే ఎగురుతూ ఉంటుంది. అంటే ఒక్కడే ప్రయాణం చేయాలి నువ్వు, నీకెవ్వరు తోడుగా ఉండరు అని. వీళ్ళ మదర్ అంటే హెసిడెంట్ ఫీల్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇంకా మదర్స్ పెద్దగా వదిలి అంటే తన కొడుకుని కూతుర్ని వదిలేసి ఉండడానికి ఇష్టపడారు కదా. తన అంటే వాళ్ళమ్మ ఆలోచిస్తూ ఉంది పంపించడం అవసరమా అని ఆలోచిస్తూ ఉంటే తన మదర్తో చెప్పాడనమాట వాళ్ళ నాన్న, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు నీ పిల్లలు కాదు, అంటే దే ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ లైఫ్స్ లాంగింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ జీవితాలకి వాళ్ళు కొడుకులు కూతుర్లు అన్నట్లు, అంటే వాళ్ళ జీవితాలకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. దే కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ. వాళ్ళు నీ ద్వారా వస్తారు, అంటే నువ్వు కంటావు వాళ్ళని, కానీ నీ నుంచి కాదు. అంటే యు మే గివ్ దెమ్ యువర్ లవ్ బట్ నాట్ యువర్ థాట్స్. నువ్వు నీ ప్రేమను ఇవ్వచ్చు వాళ్ళకు, మన పిల్లలకి, నీ ఆలోచనలు ఇవ్వలేవు. మనం పెంచేదాకా మన బాధ్యత. దాని తర్వాత ఎవరి ఆలోచనలకు తగ్గట్టు, ఎవరి ఇష్టాలకు తగ్గట్టు, ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గట్టు వాళ్ళకి నచ్చింది చదువుకుంటారు, నచ్చిన పని చేస్తారు అని. ఫర్ దే హ్యావ్ దేర్ ఓన్ థాట్స్, ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి అని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి నచ్చజెప్పి అబ్దుల్ కలాంని పంపించడం జరిగింది. ఇది ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఆటోబయోగ్రఫీలో వింగ్స్ ఆఫ్ ఫైర్ నుంచి ఒక చిన్న ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఎక్స్ట్రాక్ట్ అంటే దాని నుంచి ఒక చిన్న భాగం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.